నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. ఈ కుండీ లాస్ట్ ఇయర్ పగిలిపోయిందని చెప్పి పడేయాలనిపియక, మనం గార్డెన్ ఊడ్చిన చెత్త, ఎండిపోయిన ఆకులుంటే ఇవన్నీ ఫిల్ చేసి, కటింగ్ చేసిన ఒక డ్రాగన్ ఫ్రూట్ కొమ్ముంటే తెచ్చి ఇందులో పెట్టాను. అసలు దీనికి నీళ్లు పోసిందే లేదు నేనసలు. చూడండి మట్టి చూడండి. వర్షం వస్తేనే నీళ్లు లేదంటే లేదు. ఎంత డ్రై అయిపోయిందో మట్టి. చూస్తున్నారు కదా! గట్టి పడిపోయింది. రాయిలాగా అయిపోయింది మట్టి. దీనికి ఫర్టిలైజర్ ఇచ్చింది లేదు. ఈ ఒక్క సమ్మర్‌లో ఒక 2, 3 టైమ్స్ పోసుంటా అంతే. ఈరోజు నేను ట్యాంకులు కడదామని పైకొస్తే అసలు సర్ప్రైజ్ అండి. కాయొచ్చింది. లాస్ట్ ఇయర్ పెట్టుకున్న చిన్న కొమ్మకి. అది ఆ కుండీకున్నది గాదు. ఆ సాయిల్ మిక్స్ లేదు. ఒక చిన్న కొమ్మ అంత పెరిగి ఫ్రూట్ రావడం అనేది అంటే మనం ఎంత చిన్న హెల్ప్ జస్ట్ మట్టిలో కొమ్మ పెడితేనే వాటర్ ఇయ్యకున్నా గూడా పెరిగి పెద్దయి కాయొచ్చిందంటే నాకే ఆశ్చర్యమేసింది. ఎంత దీన్ని చూస్తుంటే బాధేసింది అసలు ఆ చెట్టుని చూస్తుంటే. వాటర్ ఇవ్వక చూడండి ఆ స్టెమ్స్ అన్నీ ఎట్లయిపోయినాయో. మళ్ళీ కింద నుంచి చిగుర్లు. ఈ చిన్న ఈ హోల్ పడిపోయిన దాంట్లో నుంచి ఒక బచ్చల తీగ. మట్టిలో ఎంత మ్యాజిక్ ఉందో చూడండి. ఒక్క నిమిషం మనది కాదని మట్టిలో ఒక విత్తనం వేస్తే అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అర్థమైంది నాకు. చిన్న చిన్న ఏర్పాటు చేసుకోండి అందరూ ఏదైనా ఒక కుండీలా. స్టార్టింగ్‌లో మనకి ఇంట్రెస్ట్ ఉండి కొన్ని మొక్కలు పెట్టుకుంటే తర్వాత మనం ఎలాంటి పరిస్థితులైనా కొంచెం వదిలేసినా అవి మాత్రం మనల్ని వదలవు. ఆకులో, కాయలో అంత కాకపోయినా ఎంతో కొంత మనకైతే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అసలు నాకే బాధ అనిపించి ఇప్పుడే మొత్తం అన్నీ ఆ పాత కట్టెలుంటే మొత్తం కట్టేసిన. అట్లనే వాటర్ కూడా పోసిన. పడేయడం ఎందుకులే అని చెప్పేసి అలా పెట్టి రాలిన ఆకులు ఊడ్చిన చెత్తలో పెట్టిన మొక్కలండి ఇవి. వీటికి కూడా ఫ్రూట్స్ వస్తాయి అని అనుకోలే నేను. ఎందుకంటే ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు కాబట్టి. ఒకవేళ వచ్చినా ఏ 2, 3 ఇయర్స్‌కి వస్తాయి అనుకున్నా. కరెక్ట్ 1 ఇయర్‌లో ఫ్రూటింగ్ వచ్చిందంటే ఎంత హ్యాపీయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా చెప్పిన నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంచడం అనేది చాలా ఈజీ అని. ఇప్పుడు చూస్తున్నారు గదా! అసలు పట్టించుకోకపోయినా గానీ ఫ్రూట్ వచ్చింది. అదొక్కటే అవ్వనివ్వండి. కానీ ఎంత హ్యాపీ అండి. ఇప్పుడు మాత్రం మంచిగా అన్ని కర్రలు సపోర్ట్ పెట్టి కట్టేసిన. వాటర్ గూడా పోసిన. ఇప్పటి నుంచి అట్‌లీస్ట్ వారానికి 2 సార్లయినా గూడా వాటర్ పోసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనుకుంటున్నా. అది కాయొచ్చిందని గాదు. మొక్కలు మన మీద చూపిస్తున్న ప్రేమకి ఎంతో కొంత మనం ఖచ్చితంగా మనం గూడా రిటర్న్ ఇవ్వాలని జెప్పేసి, మీకు గనక పైన ప్లేస్ ఉంటే ఏది పెట్టుకోకపోయినా కొంచెం పెద్ద కుండీలల్లో డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ దొరికితే వేసేసుకోండి. ఒకటో రెండో ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటాం గానీ, కరెక్ట్‌గా మార్కెట్‌లో ఒక్కొక్కసారి 120 నుంచి 180 వరకు ఉంది ఒక ఫ్రూట్ రేట్ ఇది. బయట వీటికి పెస్టిసైడ్ వేస్తారో వేయరో నాకు తెలీదు గానీ, బయట కొన్న వాటికి, నా గార్డెన్‌లో వచ్చిన వాటికి స్వీట్‌నెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. నా గార్డెన్‌లో వచ్చే ఫ్రూట్స్ అయితే చాలా స్వీట్‌గా ఉన్నాయి. బయటి వాటికన్నా కూడా. ఇదండి ఈరోజు వీడియో. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నన్ను సపోర్ట్ చేయాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.